హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రదీప్ అకాడమీ. సో ఈరోజు సెషన్లో మనం రీజనింగ్ సంబంధించినటువంటి క్యూబ్స్ ఫైండింగ్ క్యూబ్స్ అనే సంబంధించినటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇందులో మనకి ఎలాంటి ప్రశ్న అడుగుతారంటే, క్యూబ్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ వస్తాడు. ఆ క్యూబ్కి ఏం చేస్తాడంటే పెయింట్స్ వేస్తుంటాడు. ఆ సర్ఫేస్కి ఏం చేస్తాడంటే సరౌండింగ్స్ మొత్తం ఏం చేస్తుంటాడంటే పెయింట్స్ వేస్తాడు. పెయింట్స్ వేసి ఆ పెయింట్స్ ఏం చేస్తాడంటే స్మాలర్ క్యూబ్స్గా డివైడ్ చేస్తాడు. ఆ డివైడ్ చేసినటువంటి ఆ స్మాలర్ క్యూబ్స్లో 3 సైడ్స్ ఎన్ని పెయింట్ వస్తాయి, 2 సైడ్స్ ఎలా ఉంటాయి, అగైన్ 1 సైడ్ పెయింట్ ఎలా ఉంటుంది, ఏ సైడ్ కూడా నాకు పెయింట్ రాకుండా ఎన్ని ఉంటాయి అనేది ఇలాంటి ప్రశ్నలు మనకి ఎక్కువ సందర్భాల్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి డేటా మనం చేయాలంటే ఫస్ట్ అసలు ఆ క్యూబ్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. క్యూబ్ అనేది మనకి ఏమవుతుందంటే ఒక 3 డైమెన్షనల్ ఫిగర్ అవుతుందమ్మా. అంటే దానికి మనకి చెప్పేటప్పుడు ఫిగర్ సంబంధించిన వచ్చినప్పుడు 2 డైమెన్షనల్ ఫిగర్ ఒకటి, 3 డైమెన్షనల్ ఫిగర్స్ ఉంటాయి. అయితే క్యూబ్ అనేది మనకి ఏమవుతుందండి, ఇది ఒక 3 డైమెన్షనల్ ఫిగర్ అవుతుంది. అయితే క్యూబ్ గురించి మనం డిస్కస్ చేసామంటే ఇది దేని యొక్క 3 డైమెన్షన్ అవుతుంది అంటే మనకి స్క్వయర్ యొక్క 3 డైమెన్షనల్ ఫిగర్ని మనం ఏమంటాం అంటే క్యూబ్ అంటాం. అంటే చతురస్రం యొక్క 3 డైమెన్షనల్ డయాగ్రామ్ మనం ఏమంటాం అంటే ఘనము అంటారు దీన్ని. అయితే ఇక్కడ చూడండి, మనకి ఏదైనా క్యూబ్ కానీ మనం కానీ చూసామంటే ఆ క్యూబ్ కానీ ఇలా చూసినప్పుడు మనకి ఓన్లీ 3 సైడ్స్ మాత్రమే మనకి కన్నుకి కనిపిస్తున్నాయి, రిమైనింగ్ సైడ్స్ అనేది మనకి కనపడవు, రైట్. అయితే 3 డైమెన్షనల్ ఫిగర్ ఎప్పుడు కూడా మనం చెక్ చేస్తున్నప్పుడు 3 డైమెన్షనల్ ఫిగర్ యొక్క హాఫ్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే మనకి కనపడుతుంది, విజిబుల్గా ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ అనేది దాని బ్యాక్ సైడ్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం క్యూబ్ కానీ డిస్కస్ చేసామంటే ఇక్కడ చూడండి, మనకి ఓన్లీ అంటే నేను ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నేను ఇలా చూస్తున్నాను, క్యూబ్ని ఇలా చూస్తున్నప్పుడు మనకి ఈ ఉన్నటువంటి ఫస్ట్ సర్ఫేస్ ఏమైతే ఉందో ఈ సర్ఫేస్ అంతా కూడా మనకి ఏమవుతుంది, దీన్ని తలం అంటాం, ఓకేనా. అయితే ఈ తలం అనేది ఈ విధంగా ఈక్వల్ పార్ట్స్గా దీనికి బ్యాక్ సైడ్ ఉంటుంది, అగైన్ దీనికి రైట్ సైడ్లో ఉంటుంది, దీనికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అగైన్ దీనికి అడ్జసెంట్గా అంటే దీని పై భాగంలో ఉంటుంది, అగైన్ దీని అడ్జసెంట్ కింది భాగంలో, ఓకేనా. ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్క సైడ్ కూడా ఏమవుతుందంటే సేమ్ లెన్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ క్యూబ్కి సంబంధించినటువంటి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ మనం చేయాలి అంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ మనకు ఐడియా ఉండాలి. అందులో ఫస్ట్ మనం క్యూబ్ తీసుకున్నామంటే ఇందులో 3 పార్ట్స్ ఉంటాయమ్మా. ఒకటి ఫస్ట్ వన్ వచ్చి సర్ఫేస్ అంటారు. సర్ఫేస్ అంటే తలము అంటాం. ఓకే, సర్ఫేస్ అంటే ఏం లేదు, మనకి కనిపించేటువంటి ఆ పార్ట్ అంతా. అంటే ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఈ వీలో చూస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ ఏమైతే ఉందో ఈ కంప్లీట్ ఈ పార్ట్ అంతా ఏమంటాం అంటే సర్ఫేస్ అంటారు. అంటే ఇది ఒక తలము అంటాం. అయితే ఈ విధంగా మనకి ఒక క్యూబ్లో ఫస్ట్ ఇది ఒక తలం అవుతుంది, దీని పై భాగం ఒకటి, అగైన్ కింది భాగము, దీనికి సైడ్లో ఒకటి, అగైన్ సైడ్లో, దీనికి కంప్లీట్గా బ్యాక్ సైడ్. అంటే ఓవరాల్గా మనం క్యూబ్ని కానీ డిస్కస్ చేసామంటే ఆ క్యూబ్లో సర్ఫేసెస్ మనకి కంప్లీట్గా 6 ఉంటాయమ్మా. మొత్తం ఎన్ని తలాలు ఉంటాయి ఇక్కడ? 6 తలాలు మన దగ్గర ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ మనం డిస్కస్ చేసేది ఎడ్జెస్ అంటారు. అంచులు అని అంటాము. సో ఎడ్జెస్ మనం ఈ క్యూబ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అందులో మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి, ఎడ్జెస్ని ఎట్లా కౌంట్ చేస్తారంటే ఏవైనా 2 సర్ఫేసెస్ ఉంటాయి చూసారా, 2 సర్ఫేసెస్కి ఏదైతే కామన్గా ఉండటంలో లైన్ ఒకటి ఉంటుంది చూసారా, ఆ లైన్ని మనం ఏమంటాం అంటే ఎడ్జ్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది ఒక సర్ఫేస్, ఇది ఒక సర్ఫేస్, ఈ 2 సర్ఫేసెస్కి కామన్గా మనకున్న లైన్ ఇది ఒకటి. ఓకే, సో ఈ లైన్ని మనం ఏమంటాం అంటే ఎడ్జ్ అంటాం. అంటే 2 సర్ఫేసెస్కి కామన్గా ఉన్నటువంటి లైన్ని మనం ఏమంటాం అంటే ఎడ్జెస్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇది ఒక లైన్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. ఓకే, ఇది కూడా ఏమవుతుంది, ఇక్కడ పై భాగంలో ఉన్నటువంటి సర్ఫేస్ని ఈ ఎదురుగా ఉన్నటువంటి సర్ఫేస్ యొక్క కామన్ పాయింట్, రైట్. ఈ విధంగా మనకి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో కౌంట్ చేస్తూ వస్తారు, రైట్. సో 1 2 నెక్స్ట్ మళ్ళీ 3 4 5 6 7 8 9 10 11 ఇది ఒకటి. సో మొత్తం మనకి ఎడ్జెస్ కౌంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎడ్జెస్లో
మొత్తం మనకి ఎడ్జెస్ వచ్చి ఎన్ని ఉంటాయి అంటే దానికి ఘనంలో 12 ఎడ్జెస్ ఉంటాయి అమ్మ. సో సర్ఫేస్ వచ్చి ఒక 6 ఉంటాయి, ఎడ్జెస్ వచ్చి మనకి ఒక 12 ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ మనకు వచ్చేసి కార్నర్స్ అంటారు. శీర్షాలు అంటాం. కార్నర్స్ అంటే ఏమవుతుందంటే 3 సైడ్స్ ఎక్కడైతే కామన్గా మీట్ అవుతుంటాయో ఆ పాయింట్ ఏమంటాం అంటే కార్నర్ అంటాం, రైట్? అంటే 3 సైడ్స్ ఉండాలి, అంటే 3 సర్ఫేసెస్ నాకేమవ్వాలి, ఒకే పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ సర్ఫేస్ అగైన్ మళ్ళీ ఇదొక సర్ఫేస్, ఈ సైడ్ ఉన్నటువంటి సర్ఫేస్, ఈ పాయింట్, ఈ కార్నర్ పాయింట్ ఏమైతే ఉన్నాయో ఇలా 3 సైడ్స్ నాకు ఎక్కడైతే మీట్ అవుతాయో అంటే ఒకే కామన్ పాయింట్ దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ఎడ్జెస్ అంటాం, శీర్షము అని అంటాం. అలా మొత్తం మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్లో ఎన్ని శీర్షాలు ఉన్నాయో కౌంట్ చేయండి అమ్మా. 1 2 3 4 5 6 7, ఇది ఒకటి 8, రైట్? సో మనకి ఇచ్చినటువంటి ఆ క్యూబ్లో మొత్తము ఎన్ని కార్నర్స్ ఉన్నాయంటే మనం ఏం చెప్తాం ఇక్కడ 8. ఈ డేటా మనకి క్లియర్గా ఐడియా ఉండాలి, రైట్? అయితే ఒక ఘనం కానీ మీరు తీసుకున్నప్పుడు ఆ ఘనంలో మొత్తము ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయి అంటే ఎన్ని తలాలు ఉంటాయంటే మనకి ఏమవ్వాలి, 6 సర్ఫేసెస్ మన దగ్గర ఉండాలి. అదేవిధంగా ఒక ఘనం తీసుకున్నప్పుడు ఎడ్జెస్ అంటే ఏం చెప్పామమ్మా, 2 సైడ్స్ నాకు ఎక్కడైతే కామన్గా లైన్ ఉంటుందో ఆ లైన్ని మనం ఏమంటాం అంటే ఎడ్జ్ అంటాం, రైట్? అంటే ఈ లైన్ ఈ 2 సర్ఫేసెస్ కామన్గా ఉన్నటువంటి లైన్, రైట్? సో ఇవన్నీ ఉంటాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, రైట్? మొత్తం ఎన్ని ఉంటాయి ఇక్కడ 12. అయితే ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయంటే మనం ఏం చెప్తాం ఇక్కడ 12 ఎడ్జెస్ ఉన్నాయంటారు. సేమ్ అదేవిధంగా ఎన్ని కార్నర్స్ అంటే మనం ఏం చెప్పాం అక్కడ 3 సైడ్స్ ఎక్కడైతే కామన్గా మీట్ అవుతున్న పాయింట్ ఏమైతే ఉంటుందో ఈ పాయింట్. సో ఈ సైడ్ రైట్? సో ఇక్కడ ఉన్నటువంటి సైడు, ఇక్కడ ఉన్నటువంటి సైడు, ఈ సైడ్, రైట్? ఇలా ఈ 3 సైడ్స్ నాకు ఎక్కడైతే కామన్గా మీట్ అవుతూ ఉంటాయో ఆ పాయింట్ని మనం ఏమంటాం అంటే ఎడ్జెస్ ఆఫ్ ది కార్నర్స్ ఆఫ్ ది క్యూబ్ అంటాము. అయితే కార్నర్స్ మనం ఏమంటాం అంటే శీర్షాలు అంటాము. శీర్షాలు మొత్తం మనకి ఎన్ని ఉంటాయండి ఇక్కడ 8, రైట్? సో ఈ డేటా ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఈ డేటా నీకు తెలియకపోతే మనము క్యూబ్ సంబంధించిన ప్రశ్నలు మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయలేము, రైట్? అయితే ఈ 3 పాయింట్స్ యూజ్ చేసి ఎగ్జామ్లో మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, రైట్? సో మన క్వశ్చన్ ఇలా ఉంటుందమ్మా. ఇది మనకేం చేస్తున్నాడంటే వాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమవుతుందంటే ఘనం మనకి ఇస్తాడు. ఈ ఘనంకి ఇది వచ్చేసి మనము 3/3 క్యూబ్ అంటాం. అంటే ఒక సైడ్ మనకి ఏం చేస్తాడంటే అతను 3 వర్టికల్ లైన్స్గా 3 హార్జెంటల్ లైన్స్గా డివైడ్ చేస్తాడు. ఇక్కడ 2 వర్టికల్ లైన్స్ ఉంటాయి, 2 హార్జెంటల్ లైన్స్ వస్తాయి. అయితే ఆ లైన్స్ మనకి ఏం చేస్తుందంటే ఈ యొక్క ఘనముని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ వస్తుంది. అంటే ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. అంటే నీ దగ్గర ఉన్నటువంటి పెద్ద ఘనం ఏమైతే ఉందో ఆ లార్జెస్ట్ క్యూబ్ ఏమైతే ఉందో ఆ క్యూబ్ని ఏం చేస్తారంటే స్మాలెస్ట్ క్యూబ్స్గా డివైడ్ చేస్తారు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మ, ఇక్కడ క్యూబ్లో మెయిన్ ఏమవుతుందంటే దీని యొక్క లెంత్, దీని యొక్క విడ్త్ అండ్ దీని యొక్క హైట్, రైట్? ఈ 3 పాయింట్స్ ఎలా ఉండాలంటే ఈక్వల్గా ఉంటాయి. సో క్యూబ్లో మనం ఎప్పుడైనా సరే లెంత్, విడ్త్, హైట్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈక్వల్ అవుతూ వస్తాయి. ఇలా ఉన్నప్పుడు మనం దాన్ని కానీ డివైడ్ చేస్తున్నామంటే సపోజ్ ఇక్కడ నాకు ఈ సైడ్ యొక్క మొత్తం లెంత్ అంటే దీని యొక్క లెంత్ నేను ఇక్కడ 6 సెంటీమీటర్స్ అన్నాను అనుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఈ పార్ట్ యొక్క లెంత్ కూడా నాకు ఏమవుతుందంటే ఇది 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్. అంటే అవి ఏమవుతాయంటే ఈక్వల్గా డివైడ్ అవుతూ వస్తాయి మనకి, రైట్? ఇలా ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే క్యూబ్ అంటూ ఉంటాం. అంటే మెయిన్ పాయింట్ మనకి ఏమవ్వాలి ఇక్కడ లెంత్, బ్రెడ్త్, హైట్ మనకి ఏమవుతాయి ఇక్కడ ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ చూడండి, అతను మనకి ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు నా దగ్గర ఒక క్యూబ్ ఉంది. అయితే మనకి ఇచ్చినటువంటి ఈ క్యూబ్ అనేది అంటే ఈ యొక్క ఘనం అనేది ఇది 3/3 క్యూబ్ అమ్మ, రైట్? అంటే 3 పోర్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 3 పోర్షన్స్ అండ్ ఇక్కడ ఒక 3 పోర్షన్స్, రైట్? సో 3/3 పోర్షన్స్ ఇవి, రైట్? అయితే ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తారు? సో 3 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ, రైట్? దీన్ని ఏమంటాం అంటే 3 క్యూబ్స్, లేదు అంటే లేయర్స్ అంటాము. సో ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు, థర్డ్ లేయర్, ఓకేనా? ఎన్ని లేయర్స్గా డివైడ్ చేస్తారు? 3 లేయర్స్గా డివైడ్ అయింది, రైట్? అయితే ఇలా మనకి క్వశ్చన్ వాడు ఇచ్చేసి అతను మనల్ని ఏమంటున్నాడు అంటే అమ్మ
స్మాలర్ ఐడెంటికల్ క్యూబ్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ చేయమంటాడు. అంటే ఈ లార్జెస్ట్ క్యూబ్ ఏమైతే ఉందో ఈ లార్జెస్ట్ క్యూబ్ని మనం యూజ్ చేసి స్మాలర్ ఐడెంటికల్ క్యూబ్స్ని ఎన్ని చేయొచ్చు అంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ యొక్క లార్జెస్ట్ క్యూబ్ని యూజ్ చేసి అంటే ఈ పెద్ద ఘనమును మనం ఉపయోగించి ఎన్ని చిన్న చిన్న గణాలను మనం ఏర్పరచవచ్చు అంటాడు అనమాట. అంటే ఆ గణాలను ఏర్పరిచినప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆ ఉన్నటువంటి గణాలు అన్నీ కూడా నాకేమో అంటే సమానమైనటువంటి పొడవులు కలిగి ఉండాలి. అంటే ఈక్వల్ లెన్స్ ఖచ్చితంగా ఉండాలి అక్కడ. అయితే ఈ యొక్క గణమును నేను ఎన్ని స్మాలర్ ఐడెంటికల్ క్యూబ్స్గా డివైడ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది, ఇక్కడ 3 ఫేసెస్ ఇది. అంటే మనం ఏం చేస్తాం అంటే అమ్మ ఎన్ని లేయర్స్ అయితే మీకు ఉంటాయో రైట్, మీరు కౌంట్ చేసేటప్పుడు ఇట్లా 1 2 3 రైట్, 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి. స్మాలర్ ఐడెంటికల్ క్యూబ్స్గా మీరు ఎన్ని డివైడ్ చేస్తారంటే దీని యొక్క లెంత్లో మనకి ఏమవుతాయి ఇక్కడ 3 క్యూబ్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే దీని యొక్క లెంత్ని బేస్ చేసుకొని మనం 3 క్యూబ్స్ చేయొచ్చు. అదేవిధంగా దీని యొక్క విడ్త్ని బేస్ చేసుకొని కూడా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ 3 క్యూబ్స్ రాయొచ్చు ఇంటూ 3. అదేవిధంగా దీని యొక్క హైట్ అమ్మ రైట్, హైట్ని బేస్ చేసుకొని కూడా మనం ఏం చేయొచ్చు, ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు రైట్. అంటే దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 3 ఇంటూ 3 రైట్. సో దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 3 క్యూబ్. అంటే ఈ యొక్క పెద్ద గణమును ఉపయోగించి మీరు ఎన్ని స్మాలర్ ఐడెంటికల్ క్యూబ్స్ని చేయొచ్చు అంటే దాని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 3 ఇంటూ 3 అంటే సో మన ఆన్సర్ దేనికి ఈక్వల్ అవుతున్నాం, ఇక్కడ 27కి ఈక్వల్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇక్కడ ఇచ్చినటువంటి క్యూబ్లో 4 లేయర్స్ ఉన్నాయి అనుకోండి రైట్, ఇక్కడ నాకు 3 లేయర్స్ ఉన్నాయి. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి దాంట్లో 4 లేయర్స్ ఉన్నాయి అనుకోండి, మీ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 4 ఇంటూ 4 రైట్, అంటే 4 క్యూబ్ అవుతుంది రైట్. ఎన్ని లేయర్స్ అయితే మనకు ఉంటాయో అన్ని క్యూబ్స్ కౌంట్ చేస్తూ వస్తారమ్మ రైట్. సో 1 ఇంటూ 2 ఇంటూ 3 లేయర్స్ ఉన్నాయి. ఎన్ని క్యూబ్స్ మీరు చేయొచ్చు అంటే 3 ఇంటూ 3 దాని లెంత్ని బేస్ చేసుకొని 3 క్యూబ్స్, హైట్ని బేస్ చేసుకొని 3 క్యూబ్స్ అండ్ దాని యొక్క విడ్త్ని బేస్ చేసుకొని 3 క్యూబ్స్ రైట్. ఇట్స్ 3 ఇంటూ 3 అంటే దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 27. సో నువ్వు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తావు అంటే ఎన్ని లేయర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకొని అన్ని క్యూబ్స్ రైట్. ఇక్కడ నాకు 1 2 3 రైట్, 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి 3 క్యూబ్. ఇక్కడ మనకు 4 లేయర్స్ ఉన్నాయి అనుకోండి 4 క్యూబ్. ఇక్కడ మనకు 5 లేయర్స్ ఉన్నాయి అనుకోండి 5 క్యూబ్ రైట్. ఈ విధంగా ఎన్ని స్మాలర్ ఐడెంటికల్ క్యూబ్స్ని మనం ప్రిపేర్ చేయొచ్చు అంటే 27 స్మాలర్ ఐడెంటికల్ క్యూబ్స్ని మనం ఏం చేయొచ్చు, ఇక్కడ రెడీ చేయొచ్చు రైట్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ మనల్ని అతను ఏమడుగుతారంటే అయ్యా, క్యూబ్స్ విత్ 3 సర్ఫేసెస్ పెయింటెడ్ విల్ బీ ఎట్ ది కార్నర్స్ అంటాడు రైట్. అయితే మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ క్యూబ్స్ విత్ 3 సర్ఫేసెస్ పెయింటెడ్ అనడమ్మా రైట్. అంటే 3 తలాలకు రంగు వేయబడినటువంటి గణాల సంఖ్య ఏమవుతుంది అన్నాడు. అంటే మీరు ఎప్పుడైతే ఆ లార్జెస్ట్ క్యూబ్ ఏమైతే ఉందో ఈ లార్జెస్ట్ క్యూబ్ని స్మాలెస్ట్ క్యూబ్గా మీరు డివైడ్ చేసినప్పుడు, స్మాలర్ క్యూబ్స్గా మీరు డివైడ్ చేసినప్పుడు మీకు వచ్చినటువంటి ఆ గణాలు ఉంటాయి కదా, ఆ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ క్యూబ్స్లో మొత్తం మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయని చెప్పాము, ఇక్కడ 6 సైడ్స్ ఉంటాయని చెప్పారు కదా. అయితే ఈ 6 సైడ్స్లో ఎన్ని సైడ్స్లో 3 సైడ్స్కి మాత్రమే పెయింట్ ఉంటుంది అన్నాడు. అంటే 3 సైడ్స్ 3 తలాలకు మాత్రమే రంగు వేయబడి ఉంటుంది అన్నాడు. అయితే ఇప్పుడు చూడండి, మనము వీటిని స్మాలర్ క్యూబ్స్గా డివైడ్ చేసాం అనుకోండమ్మా, ఇక్కడ పై భాగంలో మాత్రమే మనం పెయింట్ వేయగలం, దాని యొక్క లోపలి భాగంలో ఉన్నటువంటి వాల్యూస్కి మనం పెయింట్ వేయలేము. ఇప్పుడు సపోజ్ నేను దీని కానీ ఇలా తీసుకున్నాను అనుకోండి, అంటే ఈ క్యూబ్ మాత్రమే మనం సపరేట్ వేసామనుకోండి అమ్మ, ఇక్కడ కలర్ ఉంటుంది, అగైన్ ఇక్కడ కలర్ ఉంటుంది, దీని యొక్క పై భాగంలో కలర్ ఉంటుంది, కానీ దీనికి ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి భాగంలో మనం పెయింట్ వేయలేము. ఎందుకని, అది లోపలి భాగంలో ఉంది, ఇన్నర్ పార్ట్ అది రైట్. సో అంటే ఇక్కడ చూడండి, మనం ఆ స్మాలర్ క్యూబ్స్గా డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మనం పై భాగంలో ఉన్నటువంటి వాటికి మాత్రమే పెయింట్ వేయగలుగుతాము. అంటే దాని యొక్క పై భాగం అంటే ఏమవుతుంది, ఇక్కడ ఉపరితలంలో ఉన్నటువంటివి కదా, దాని యొక్క సర్ఫేస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా పెయింట్ వేయగలం. ఇన్నర్ సర్ఫేస్లో ఉన్నటువంటి వాటికి మనం పెయింట్ ఇక్కడ వేయలేము. అయితే ఇతను మనల్ని ఫస్ట్ ఏమడుగుతున్నాడు, ఇక్కడ 3 తలాలకు రంగు వేయబడినటువంటి గణాల సంఖ్య అన్నాడు. ఇప్పుడు చూడండి, మన డయాగ్రామ్ చూడగానే మనకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఏం ఐడియా ఉంది, 3 సైడ్స్ నాకు ఏమవ్వాలి, ఇక్కడ పెయింట్ రావాలి. అంటే 3 సైడ్స్ మీకు పెయింట్ రావాలి అంటే మీకు ఖచ్చితంగా క్యూబ్ ఎక్కడ ఉండాలమ్మా, ఇదే కదా, ఇక్కడ మీకు కలర్ కనిపిస్తుంది రైట్. అగైన్ ఇక్కడ కూడా కలర్ వేయబడి ఉంది,
అగైన్ ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఇక్కడ కలర్ వేయబడింది. అంటే ఈ యొక్క క్యూబ్ కానీ మనం కానీ సపరేట్ చేస్తే, రైట్, ఈ యొక్క క్యూబ్ కానీ సపరేట్ చేస్తే ఆ యొక్క క్యూబ్లో మనకి ఎన్ని సైడ్స్ పెయింట్ వేస్తున్నాయి, ఇక్కడ 3 సైడ్స్ పెయింట్ వేస్తుంది, రైట్. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ కౌంట్ చేయొచ్చమ్మా, ఇక్కడ చూడండి. ఈ యొక్క డయాగ్రామ్ అంటే ఈ పాయింట్ కూడా మనకు దేనికి సమానం అవుతుంది, ఇప్పుడు ఇది కూడా ఈ గణం కూడా నాకేమవుతుంది, 3 సైడ్స్ పెయింట్ వేయబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 1, 2 దీని యొక్క బాటమ్ అంటే దాని యొక్క కింది భాగంలో కూడా మనకి ఏమవుతుంది, ఇక్కడ పెయింట్ వేస్తుంటారు. సేమ్ అదేవిధంగా 1, 2 దీని యొక్క కింది భాగం, రైట్. అంటే ఇక్కడ మీరు 3 తలాలకు రంగు వేయబడినటువంటి గణాల సంఖ్య అంటే మనం ఏ భాగంలో కౌంట్ చేస్తున్నామో దాన్ని దేన్ని బేసిస్గా మనం చెప్తున్నాం. ఇక్కడ ఈ పాయింట్ ఏంది, ఈ పాయింట్ మనం ఏమంటాం అమ్మా, కార్నర్ అంటాం, దాని శీర్షము అంటాం, ఆ గణం యొక్క శీర్షము. అంటే మీరు ఈ 3 రంగులు ఎక్కడైతే వేస్తున్నామని చెప్తున్నామో అది నాకు ఎక్కడ దేనికి సమానం అవుతున్నది, వాటి యొక్క శీర్షాల దగ్గర ఉన్నటువంటి గణాలకి సమానం అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకి ఎన్ని శీర్షాలు ఉంటాయని చెప్పామమ్మా, ఒక గణం కానీ తీసుకుంటే అది ఎలాంటి గణం తీసుకున్నా సరే 3x3 కానివ్వండి, 4x4 కానివ్వండి, 5x5 కానివ్వండి, మీరు ఎలాంటి గణము తీసుకున్నా సరే ఆ గణములో మనకి మొత్తం ఎన్ని కార్నర్స్ ఉంటాయని చెప్పాము, ఎన్ని శీర్షాలు ఉంటాయని చెప్పాము, 8 శీర్షాలు ఉంటాయని చెప్పన్నాము. ఇప్పుడు మనము 3 తలాలకు రంగు వేయబడినటువంటి గణాల సంఖ్య అంటే మనం ఎక్కడి నుంచి కౌంట్ చేస్తున్నాం, ఇక్కడ ఈ కార్నర్స్ పాయింట్లో ఉన్నటువంటి గణాలు మాత్రమే తీసుకుంటూ వస్తున్నాము. అంటే 3 తలాలకు రంగు వేయబడినటువంటి గణాల సంఖ్య అనేది మీకు దేనికి సమానం అవుతుందమ్మా, వాటి యొక్క శీర్షాలకు సమానం అవుతుంది. అలా ఒక గణములో నీకు ఎన్ని శీర్షాలు ఉంటాయంటే మీ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 8 శీర్షాలు ఉంటాయి అంటారు, రైట్. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, క్యూబ్స్ విత్ 2 సర్ఫేసెస్ పెయింట్స్ అన్నాడు, రైట్. అంటే ఇక్కడ నాకు గణముకి ఏమవ్వాలి, 2 సైడ్లు మాత్రమే మనకేమవ్వాలి, అది పెయింట్ వేస్తుండాలి అని చెప్తున్నాడు. అంటే 2 తలాలకు రంగు వేయబడినట్టు గణాల సంఖ్య అన్నాడు. అంటే ఇంతకుముందు మనం కౌంట్ చేసిన ఏందమ్మా, 3 తలాలకు కనుక్కున్నాము, ఇప్పుడు మనం కౌంట్ చేస్తున్నది ఇక్కడ 2 తలాలకు మాత్రమే అన్నాడు, రైట్. అంటే ఇక్కడ చూడండి 2 తలాలకే కనపడాలి అంటే ఇప్పుడు నీ డయాగ్రామ్ చూడండి అమ్మా, ఇక్కడ కార్నర్స్ పాయింట్ పక్కన పెట్టేసామంటే ఈ కార్నర్ లేదు, ఈ కార్నర్ లేదు. ఎందుకంటే కార్నర్లో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా మనకి ఎన్ని పెయింట్స్ వస్తాయి, ఇక్కడ 3 సైడ్స్ పెయింట్ వేయబడతాయి. అంటే కార్నర్స్ నాకు రావు. ఎందుకని, నాకు కావాల్సింది ఇక్కడ ఏంటి, ఇక్కడ 2 తలాలకు మాత్రమే రంగు వేయాలి అన్నాడు, రైట్. అయితే ఇప్పుడు చూడండి కార్నర్స్లో ఉండేవి రావు. అయితే ఇక్కడ చూడండి అమ్మ, ఇటు సైడ్ పెయింట్ వేస్తుంది అండ్ అగైన్ ఇక్కడ కూడా పెయింట్ వేస్తున్నారు, రైట్. అంటే ఇక్కడ చూడండి 1, 2 ఈ లోపల పార్ట్స్కి మనం పెయింట్ వేయలేము అని మనకు కావాల్సిన ఏంది, ఇక్కడ ఈ 2 తలాలకు మాత్రమే పెయింట్ వేసి కావాల్సింది అంటాడు, రైట్. అయితే ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ఎక్కడెక్కడ ఉంటాయి అమ్మ, ఇది 1, నెక్స్ట్ ఇక్కడ 1, ఇక్కడ 1, 2 సేమ్ అదేవిధంగా 1 అని దీని యొక్క కింది భాగంలో ఉండేది 3 సేమ్ అదేవిధంగా ఇక్కడ ఉండేది దీని యొక్క పక్కన ఉండేది, రైట్, అడ్జసెంట్గా ఉండేది. అలా చూడండి ఇప్పుడు మీరు ఇలా కౌంట్ చేసినప్పుడు మొత్తం ఎన్ని వస్తాయి చూడండి అమ్మ. సో 1, 2, 3, 4, 5. అయితే ఇక్కడ చూడండి మనం కానీ ఒక క్యూబ్ కానీ తీసుకున్నాం అంటే ఇప్పుడు మీ అన్నీ కూడా ఇదేంది, ఈ లైన్ మనం ఏం చెప్పామమ్మా, ఇక్కడ మనం క్యూబ్ చెప్తున్నప్పుడు ఈ లైన్ మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ ఆ లైన్ అనేది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది, అక్కడ దాని యొక్క ఘనము యొక్క ఎడ్జ్కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ అంటే ఘనము యొక్క అంచుకి సమానం అవుతుంది అన్నారు. అయితే ఇప్పుడు చూడండి మన దగ్గర ఒక ఎడ్జ్ తీసుకున్నాం అంటే ఆ ఎడ్జ్ తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఎడ్జ్లో కూడా నాకు ఏమవుతుందమ్మా, ఒక 2 సైడ్లు పెయింట్ వేసినటువంటి ఒక ఘనం మనకు వస్తుంది, రైట్. అలా మీకు మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉంటాయని చెప్పాము, మనం ఇక్కడ 12 ఎడ్జెస్ ఉంటాయని చెప్పన్నామా. అంటే ఎన్ని అంచులు ఉంటాయి మనకి, ఇక్కడ 12 అంచులు ఉంటాయని చెప్పనేసి ఫస్ట్ మనం చెప్పడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క అంచుకి కూడా మీకు ఏమొస్తుందమ్మా, ఒక పెయింట్ వస్తుంది. అంటే ఒక డైస్ 2 సైడ్లు రంగు వేసినట్టు ఉంటుంది. ఆ విధముగా మనకి ఎన్ని అంచులు ఉంటాయి అంటే మొత్తం ఎన్ని అంచులు ఉంటాయి మనకి, ఇక్కడ 12 అంచులు ఉంటాయి, రైట్. 12 అంచులు ఉన్నప్పుడు ప్రతి అంచుకి నీకు ఒక గణం వస్తున్నప్పుడు ఆ విధంగా మొత్తం ఎన్ని గణాలు ఉంటాయి అంటే నీ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 12, రైట్. మొత్తం ఎన్ని గణాలు రావాలి, ఇక్కడ 12 గణాలు ఉంటాయి. అయితే నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఏం క్వశ్చన్ అడుగుతుందంటే క్యూబ్స్ విత్ ఓన్లీ 1 సర్ఫేస్ పెయింటెడ్ విల్ బీ ఆన్ ది సర్ఫేస్. ఒకే ఒక తలంకు మాత్రమే
రంగు ఉన్నటువంటి గణాల సంఖ్య అన్నారు, రైట్. అయితే మనం ఇక్కడ 3 తలాల గురించి డిస్కస్ చేసాము, నెక్స్ట్ 2 తలాల గురించి డిస్కస్ చేసాము, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ఒకే ఒక్క తలం గురించి అడుగుతున్నాడు, రైట్. అయితే ఇందులో చూడండి అమ్మా, ఇక్కడ 3 సైడ్స్ వచ్చేది ఎక్కడ వస్తుంది, కార్నర్లో వస్తుంది అన్నారు. సో కార్నర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 2 సైడ్స్ పెయింట్ ఉండేది ఎక్కడ ఉంది అని చెప్పాము మనము, దాని యొక్క ఎడ్జెస్ పైన ఉంది అన్నారు, రైట్. ఆ ఎడ్జెస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కార్నర్లో ఉన్నటువంటి ఘనము రాదు, ఎడ్జెస్లో ఉన్నటువంటి ఘనాలు రావు, అంటే ఇక్కడ ఈ వాల్యూ రాదు. అగైన్ మళ్ళీ కార్నర్స్లో ఉన్నటువంటి ఘనము రాదు, నెక్స్ట్ ఈ ఎడ్జెస్లో ఉన్నటువంటి ఘనాలు కూడా రావు. ఇప్పుడు మనకి ఏం మిగిలిపోతున్నాయి చూడండి, ఇక్కడ ఈ పార్ట్స్ అన్ని కానీ లెస్ చేసినామంటే ఈ ఒక్క మిడిల్లో ఉన్నటువంటి ఈ ఒక్క పార్ట్ మాత్రమే మనకి ఏమవుతుంది, ఒక సైడ్ పెయింట్ వేయబడి ఉంటుంది, అంతేనా. ఎందుకని కార్నర్స్ వాల్యూ రాలేదు, ఎడ్జెస్ వాల్యూ రాదు. కార్నర్స్లో 3 సైడ్స్ పెయింట్ వేస్తారు, ఎడ్జ్లో 2 సైడ్స్ పెయింట్ ఉంటుంది. సో నేను కార్నర్స్ని ఎడ్జెస్ని కానీ అన్ని రిమూవ్ చేస్తూ వచ్చానంటే నాకేం మిగిలిపోతుందమ్మా, ఈ మిడిల్లో ఉన్నటువంటి ఈ ఒక్క పార్ట్ మాత్రమే మిగిలిపోతుంది. అయితే ఈ ఒక్క ఘనంకు మాత్రమే మనకేమవుతుంది, ఒక్క సైడ్ పెయింట్ వేసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్క ఘనం అనేది నీకు ఎక్కడుంది, ఇదంతా మనకేమని చెప్పాము మనం, ఇది ఒక సర్ఫేస్ అవుతుంది అన్నాము, అంటే ఇది ఒక తలం ఇది, రైట్. ఒక్కొక్క తలములో నీకు ఎన్ని ఘనాలు ఉన్నాయి అంటే నువ్వేం చెప్తే ఇక్కడ ఒక ఘనం ఉంది అంటారు, అంటే ఒక తలములో ఒక ఘనం ఉంది, అంటే ఒక సర్ఫేస్ ఏరియాలో ఒక ఘనం ఉంది అన్నప్పుడు ఆ విధంగా నీకు మొత్తము ఎన్ని సర్ఫేస్ ఉన్నాయని చెప్పి మనము 6 సర్ఫేస్ ఉంటాయని చెప్పామా, 6 తలాలు ఉంటాయి. ఒక్కొక్క తలములో ఒక్కొక్క ఘనం ఉంది అంటే 6 తలాలలో మొత్తం ఎన్ని ఘనాలు ఉంటాయి అమ్మా, 6 ఘనాలు ఉంటాయి, రైట్. సో అయితే ఇప్పుడు చూడండి, మనం చెక్ చేసేటప్పుడు దేన్ని కౌంట్ చేస్తూ వస్తున్నాం, రైట్. ఇక్కడ చూడండి, 3 తలాలకు అన్నప్పుడు, రైట్, 3 సైడ్స్కి మనం పెయింట్ వేస్తున్నాం అన్నప్పుడు మీరు దేన్ని టార్గెట్ చేస్తున్నామమ్మా, 3 సైడ్స్కి మనం పెయింట్ వేస్తున్నాము అంటే మనం దేన్ని కార్నర్ చేస్తున్నాం, ఇక్కడ ఏమైతే కార్నర్ వాల్యూ ఉందో దాన్ని కౌంట్ చేస్తూ వస్తున్నారు, రైట్. ఎన్ని కార్నర్స్ ఉంటే అది నీ ఆన్సర్ అవుతుంది. ఐదర్ 4/4 అవ్వచ్చు, 5/5 అవ్వచ్చు, ఏమైనా కానివ్వండి. మీరు ఎలాంటి ఘనము తీసుకున్నా దానికి నాకు ఎన్ని కార్నర్స్ ఉంటాయండి, ఎన్ని ఉంటాయి, ఇక్కడ 8 కార్నర్స్ ఉంటాయి, రైట్. అయితే అలా కార్నర్స్ అనేది మనకు దేనికి ఈక్వల్ అయిపోతుంది, ఇక్కడ 3 సైడ్స్ పెయింట్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనల్ని ఏమవుతుంది, ఇక్కడ 2 తలాలకు రంగు వేయబడుతుంది అన్నాడు, అంటే 2 సర్ఫేస్ ఏరియాస్కి మాత్రమే మనకు పెయింట్ వేయాలి అంటున్నాడు. అయితే ఇక్కడ 2 సైడ్స్కి మనం పెయింట్ వేస్తున్నాము అంటే దేన్ని కౌంట్ చేసామమ్మా, దేన్ని కౌంట్ చేస్తాం, ఇక్కడ 2 సైడ్స్కి మాత్రమే మనం పెయింట్ వేస్తున్నామంటే మనం దేన్ని కౌంట్ చేస్తున్నాం, ఇక్కడ ఎడ్జెస్. ఒక ఎడ్జ్ పైన మనకి ఎన్ని ఘనాలు ఉంటాయి, ఇక్కడ 2 ఘనాలు, ఒక ఘనం వస్తుంది అన్నాము, అంటే ఒక ఎడ్జ్కి అంటే ఒక యొక్క అంచుకి నాకు ఎన్ని ఘనాలు వస్తాయి, ఇక్కడ ఒక ఘనం వస్తుంది అన్నాము. ఆ విధముగా నా ఘనములో మొత్తం ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి, ఇక్కడ 12 ఎడ్జెస్ ఉంటాయి, అంటే 12 అంచులు ఉంటాయి. ఒక అంచుకి నా దగ్గర ఒక ఘనం ఉన్నప్పుడు అదేవిధంగా 12 అంచులకి మొత్తం మనకి ఎన్ని ఘనాలు ఉంటాయని చెప్పాము, 12 ఘనాలు అని చెప్పారు. అయితే ఇక్కడ 2 సైడ్స్ను కౌంట్ చేస్తున్నప్పుడు, అంటే 2 సైడ్స్కి మీరు పెయింట్ వేస్తున్నారు అన్నప్పుడు మనం దేన్ని కౌంట్ చేస్తున్నాం, ఇక్కడ ఆ యొక్క ఘనము యొక్క ఎడ్జ్, అంటే దాని యొక్క ఎడ్జెస్ ఏమైతే ఉన్నాయో, అంటే దాని యొక్క అంచులు ఏమైతే ఉన్నాయో దాన్ని కౌంట్ చేస్తూ వస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూబ్స్ విత్ ఓన్లీ 1 సర్ఫేస్ పెయింటెడ్ అన్నాడు. అయితే క్యూబ్స్ విత్ ఓన్లీ 1 సర్ఫేస్ పెయింటెడ్ అంటే మనకేం చేస్తున్నాయి, ఇక్కడ ఒక సైడ్కి మాత్రమే పెయింట్ ఉండే ఘనాలు ఎన్ని అన్నాడు. అయితే ఇప్పుడు చూడండి, ఒక సైడ్ని మనం కౌంట్ చేస్తున్నాం అంటే ఒకే సైడ్ నువ్వు పెయింట్ వేస్తున్నావు అంటే మనం దేన్ని కౌంట్ చేస్తూ వస్తున్నాయి, ఇక్కడ చూడండి, ఈ కార్నర్స్ రావు, ఎడ్జెస్ రావు, ఇక నాకేం మిగిలిపోయిందమ్మా, ఇక్కడ ఉన్నటువంటి మిడిల్లో ఉన్నటువంటి ఆ ఘనము మాత్రమే నాకేమవుతుంది, ఒక సైడ్ పెయింట్ వేయబడుతుంది. అంటే ఇది మనం ఇక్కడ వచ్చినప్పుడు మనం దేన్ని కౌంట్ చేస్తున్నాం అమ్మా, ఈ పార్ట్ అంతా కూడా మనం ఏమంటాం, దీన్ని దాని యొక్క ఘనము యొక్క సర్ఫేస్ అంటాం, అంటే దాని యొక్క తలము అంటాం. అంటే ఈ యొక్క తలములో ఒక్కొక్క తలములో నాకు ఎన్ని ఘనాలు ఉన్నాయి, ఇక్కడ ఒక ఘనం ఉంది. ఆ విధంగా నాకు మొత్తం ఎన్ని తలాలు ఉన్నాయి, ఇక్కడ 6 తలాలు ఉన్నాయి. అయితే ఒకే ఒక తలంకు మాత్రమే రంగు వేస్తున్నాము అంటే దాన్ని మనము
దేనికి సమానం చేస్తూ వస్తున్నాం అమ్మా, దాని యొక్క సర్ఫేస్కి, రైట్. అంటే ఒకే సైడ్ని మనం కౌంట్ చేస్తున్నాం అంటే దాని యొక్క సర్ఫేస్ని మనం ఇక్కడ కౌంట్ చేస్తూ వస్తాం, రైట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. అయితే ఈ విధంగా మీరు మనకి ఘనం గురించి అడిగినప్పుడు, అంటే 3 sides గురించి అడిగినప్పుడు మనం దేన్ని ఇక్కడ చూడాలి, కార్నర్స్ని చెక్ చేస్తూ రావాలి. 2 sides గురించి అడిగినప్పుడు మనం దేన్ని చెక్ చేస్తూ రావాలి, దాని యొక్క అంచుల్ని గుర్తు చేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఒకే ఒక తలం గురించి అడిగినప్పుడు అది మనం దేనికి సమానం చేస్తూ రావాలి, దాని యొక్క సర్ఫేస్ అంటే వాటి యొక్క తలముకు సంబంధించిన దాని గురించి డిస్కస్ చేస్తూ రావాలి, రైట్. అయితే లాస్ట్ వన్ చూడండి, క్యూబ్స్ విత్ నో సర్ఫేస్ పెయింటెడ్. ఆ ఘనములో ఎలాంటి చిన్న ఘనం కానీ తీసుకుంటే ఆ ఘనానికి ఎటువంటి సైడ్లో కూడా పెయింట్ ఉండకూడదు, రైట్. అయితే ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో ఉన్నది 3 sides పెయింట్. మనము ఒక్కొక్క పార్ట్ని కానీ సపరేట్ చేస్తూ వచ్చాం అనుకోండి, ఇది రిమూవ్ చేస్తారు, రైట్. ఇది 2 sides పెయింట్, ఇది కూడా రిమూవ్ చేస్తారు. అగైన్ ఇది 3 side పెయింట్స్, ఇవి రిమూవ్ చేస్తారు. ఇలా ఒక్కొక్కదాన్ని మనం రిమూవ్ చేస్తూ వచ్చాం అనుకోండి అమ్మ, మిడిల్లో మనకి ఇవన్నీ రిమూవ్ అయిపోతే మనకేం మిగిలిపోతుంది, ఒక్కటి మిగిలిపోతుంది, రైట్. అంటే ఇక్కడ ఏ తలముకు రంగు లేనటువంటి ఘనాల సంఖ్య అంటే అది మన దేనికి సమానం అవుతుంది అంటే ఒకదానికి సమానం అవుతుంది, రైట్. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేస్తామంటే అమ్మ, ఇక్కడ వీటిని మీరు ఇలాగైనా గుర్తుపెట్టుకుంటూ వెళ్ళండి, రైట్. అంటే డైరెక్ట్గా డయాగ్రామ్ చూడగానే ఎన్ని కార్నర్స్ ఉన్నాయి, ఎన్ని సైడ్స్ పెయింట్ వేస్తారు, రైట్. 3 sides పెయింట్ అంటే నాకు కార్నర్స్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి నా ఆన్సర్ 8 అయిపోతుంది. 2 sides పెయింట్ వేస్తున్నామంటే ఎన్ని ఉన్నాయి, సైడ్ నాకు దేన్ని కౌంట్ చేస్తామని ఇక్కడ 2 sides కౌంట్ చేసినప్పుడు ఎడ్జ్ని కౌంట్ చేస్తాము. ఒక ఎడ్జ్ పైన నాకు ఎన్ని వస్తున్నాయి, అలా టోటల్గా ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, అలాగైనా వెళ్ళండి. లేదు అంటే ఇప్పుడు మనం రాసినటువంటి దీన్ని మనం ఏం చేస్తామంటే చిన్న ఫార్మాస్ రాసుకుంటూ వెళ్తాం. ఇది చేంజ్ అవుదాం, ఎందుకంటే 3 sides మీరు పెయింట్ వేస్తున్నారంటే డెఫినెట్గా కార్నర్సే వేయాలి. అంటే అది ఎంత పెద్ద ఘనం ఇచ్చినా సరే కార్నర్స్ దానికి ఎన్ని ఉంటాయి, ఇక్కడ 8 ఉంటాయి. అంటే ఈ లైన్ చేంజ్ అవుతుంది ఇంకా, రైట్. నెక్స్ట్ 2 తలాలకు రంగు వేయబడినటువంటి ఘనాల సంఖ్య అన్న అనుకోండి, మీరు ఏం చేస్తారంటే అమ్మ ఇక్కడ n-2 ఇంటూ దీని వాల్యూ ఏం రాస్తారంటే 12గా రాయండి, రైట్. n-2 ఇంటూ 12. n-2 ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ చూడండి, మన దగ్గర మొత్తం ఎన్ని గణాలు ఉన్నాయి, ఇక్కడ n గణాలు ఉన్నాయా. అయితే ఈ nలో నుంచి ఈ సైడే చూద్దాం, ఈ సైడ్నే చెక్ చేయండి. మనం ఒక లైన్లో అంటే ఇక్కడ 1 2 3 అంటే ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 layers ఉన్నాయి కదా. ఈ 3 layers మనం ఏం చేస్తున్నాం అమ్మా, ఈ లేయర్ని లెస్ చేస్తున్నాము, అదేవిధంగా ఈ లేయర్ని ఏం చేస్తున్నాం ఇక్కడ తీసేస్తున్నాము. అంటే నీ దగ్గర ఉన్నటువంటి 3 layers మీరేం చేస్తున్నారు, ఇక్కడ ఈ 2 layers తీసి పక్కన పెట్టేస్తున్నాం, రైట్. అంటే 2 layers మనం పక్కన పెడుతున్నాము అంటే ఇక్కడ నాకేమైపోతుంది, ఇక్కడ మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఇక్కడ n layers మీ దగ్గర ఉన్నాయి. ఆ n layers నుంచి మీరు ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఈ కార్నర్లో ఉన్నటువంటి 2 layers పక్కన పెట్టేస్తున్నాము. అంటే అప్పుడు మీ వాల్యూ ఏమవుతుందమ్మా, nలో 2 పక్కన పెడుతున్నాము అంటే n-2 అవుతుంది. అందుకని ఏం చేస్తాం అంటే n-2. అయితే 2 sidesకి మనం పెయింట్ వేస్తున్నప్పుడు అది దేనిపైన డిపెండ్ అవుతుంది చెప్పాము, ఎడ్జెస్ పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి n-2 ఇంటూ దీని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 12 అవ్వాలి. అంటే ఇప్పుడు మీ వాల్యూ చూడండి, ఇక్కడ n వాల్యూ వచ్చి ఏమవుతుంది, ఇక్కడ 3 layers ఉన్నాయి కాబట్టి 3-2 ఇంటూ దీని వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 12, రైట్. 3-2 అంటే ఏమవుతుందమ్మా 1 ఇంటూ 12 అంటే నీ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 12, రైట్. నెక్స్ట్ అదే విధముగా ఒకే ఒక తలముకు మాత్రమే రంగు ఉన్నటువంటి ఘనాల సంఖ్య అని అనుకోండి. అంటే ఇక్కడ మనం ఏం కౌంట్ చేస్తున్నాం, అక్కడ ఓన్లీ 1 side పెయింట్ వేసి దాన్ని మాత్రమే మనం కౌంట్ చేస్తున్నామా. అయితే ఇలా మనం ఆ ఘనాన్ని కౌంట్ చేస్తున్నప్పుడు నువ్వు చెక్ చేయాల్సింది చూడండి, ఇక్కడ మనము ఎన్ని ఘనాలను పక్కన పెడుతున్నాం చూడండి అమ్మా, అంటే ఎన్ని లేయర్స్ని పక్కన పెడుతున్నాం చూడండి. ఫస్ట్ 3 layers కానీ పక్కన పెట్టేస్తున్నారు. అంటే ఈ లైన్ కానీ చూసుకుంటే హైట్ కానీ చూసుకున్నామంటే హైట్లో మనం ఎన్ని పక్కన పెడుతున్నాం, ఇక్కడ n-2 2 తీసేస్తున్నారు, రైట్. అదేవిధంగా దీని యొక్క విడ్త్ని కానీ కౌంట్ చేస్తున్నప్పుడు, దీని యొక్క లెంత్ని కౌంట్ చేస్తున్నప్పుడు అగైన్ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఘనంని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాము. అంటే అగైన్ దీని యొక్క లెంత్ దీని యొక్క హైట్ని మీరు కంపేర్ చేస్తున్నప్పుడు
ఒక్కొక్క ఘనంని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ పక్కన పెడుతున్నాము. n-2 ఇంటూ n-2, n-2 ఇంటూ n-2 అంటే దీని వాల్యూ ఏమవుతున్నాం మనకి n-2 హోల్ స్క్వేర్, రైట్, n-2 హోల్ స్క్వేర్, రైట్. టూ సైడ్స్కి మనం పెయింట్ వేస్తున్నప్పుడు అది దేనిపైన డిపెండ్ అది చెప్పాము, వాటి యొక్క సర్ఫేస్ ఏరియాస్ పైన డిపెండ్ అవ్వాలి. సర్ఫేస్ ఏరియా అంటే ఎన్ని సర్ఫేస్ ఏరియా వస్తాయి మనకి 6 ఉంటాయి కాబట్టి n-2 ఇంటూ 6, రైట్, n-2 ఇంటూ 6. ఇప్పుడు చూడండి ఇక్కడ n అంటే మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ 3కి ఈక్వల్ అవ్వాలి, రైట్. 3-2 అంటే దాని వాల్యూ ఏమవుతుందమ్మా 1 ఇంటూ 6. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 6. నా ఆన్సర్ వచ్చి 6. నెక్స్ట్ అదే విధంగా తర్వాత వచ్చేసి ఏ తలంకు కూడా రంగు లేనటువంటి గణాల సంఖ్య అన్నాం. అయితే ఇక్కడ చూడండి లెంత్లో నుంచి 2 పక్కన పెట్టేస్తారు, విడ్త్లో నుంచి 2 పక్కన పెట్టేస్తాము, హైట్లో నుంచి కూడా మనం చేస్తాం ఇక్కడ 2 డయాగ్రామ్స్. అంటే ఒక్కొక్క సైడ్ నుంచి అన్ని గణాలు మనం చేస్తే ఇక్కడ తీసి పక్కన పెడుతూ వస్తారు. అంటే n-2 ఇక్కడ 2 గణాలు పక్కన పెట్టేస్తాము, ఇక్కడ 2 గణాలు పక్కన పెట్టేస్తారు, ఇక్కడ 2 గణాలను పక్కన పెట్టేస్తున్నాం. అంటే n-2 ఇంటూ n-2 ఇంటూ n-2 అంటే దీని వాల్యూ మనకి ఏమవుతున్నాం ఇక్కడ n-2 హోల్ క్యూబ్, రైట్. n-2 అంటే ఇప్పుడు మీ n వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 3, రైట్. 3-2 హోల్ క్యూబ్, రైట్. 3-2 హోల్ క్యూబ్ అంటే దీని వాల్యూ ఏమవుతుందమ్మా 1 క్యూబ్, రైట్. 1 క్యూబ్ అంటే మీ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 1, రైట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ని అడిగితే మీరు డైరెక్ట్గా డైస్ని చూసైనా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి, లేదు అంటే ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకున్నా సరే మీ ఆన్సర్ ఫైండ్ చేస్తూ రావచ్చు, రైట్. అయితే 3 తరాలకు రంగు వేస్తున్నాము అంటే వాటి యొక్క శీర్షాలపైన డిపెండ్ అవుతుంది. సో శీర్షాలు ఎప్పుడు కూడా చేంజ్ అవ్వవు, అది ఎంత పెద్ద ఘనమైనా 8 అవుతుంది. సో నీ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 8. నెక్స్ట్ 2 తరాలకి పెయింట్ వేస్తున్నామంటే దాని యొక్క ఎడ్జెస్ పైన డిపెండ్ అవుతుంది, ఎడ్జెస్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి నీ ఫార్ములా n-2 ఇంటూ 12 అవ్వాలి. ఒకే ఒక్క సైడ్ మీరు పెయింట్ వేస్తున్నారంటే దాని యొక్క సర్ఫేస్ పైన డిపెండ్ అవుతుంది n-2 హోల్ స్క్వేర్. అంటే ఎందుకు n-2 హోల్ స్క్వేర్ చేస్తున్నాం ఇక్కడ, ఇది సర్ఫేస్ ఏరియా, ఇది మొత్తం సర్ఫేస్, రైట్. దీంట్లో ఈ సైడ్లో నుంచి 2 పక్కన పెడుతున్నారు, ఇక్కడ నుంచి 2 చేస్తున్నాం అంటే n-2 ఇంటూ n-2. సో మీ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ n-2 హోల్ స్క్వేర్. టూ సైడ్స్కి నేను పెయింట్ వేస్తున్నా అంటే దాని యొక్క సైడ్స్ సర్ఫేస్ పైన డిపెండ్ అవ్వాలి కాబట్టి సర్ఫేస్ మొత్తం 6 ఉంటాయి కాబట్టి n-2 హోల్ స్క్వేర్ ఇంటూ 6 అవుతుంది. అసలు ఎలాంటి దానికి పెయింట్ వేయట్లేదు, దాని మీనింగ్ ఏంది, కార్నర్స్లో ఉన్నటువంటి 2 తీయేస్తున్నారు, ఎడ్జెస్లో ఉన్నటువంటి 2 తీయేస్తున్నారు, సర్ఫేస్లో ఉన్నటువంటి 2 ఏం చేస్తున్నాం ఇక్కడ తీస్తున్నాం, రైట్. అప్పుడు ఏమవుతుంది వాల్యూ n-2 హోల్ స్క్వేర్, రైట్. n-2 ఇంటూ n-2 ఇంటూ n-2. సో దీని వాల్యూ ఏమవుతుందమ్మా n-2 హోల్ క్యూబ్. ఈ 3 ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకున్నా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకే, రైట్. నెక్స్ట్ ఇంతకుముందు మనం చేసింది బేసిక్ అమ్మది, రైట్. అంటే ఓన్లీ 3 లేయర్స్ ఉన్నటువంటి ఘనముకు మాత్రమే ఎగ్ చేసాము, రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు వేసినటువంటి బేసిక్స్ ఏమైతే ఉన్నాయో ఆ బేసిక్స్ని సేమ్ దీనికి అప్లై చేస్తూ వద్దాం. అయితే ఇక్కడ చూడండి మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి అని చెప్పాలి అంటే ఫస్ట్ 1, 2, 3, 4, రైట్. సో మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి, రైట్. అంటే ఇది నాకు ఏమవుతుంది ఇక్కడ 4/4 ఇంటూ 4, రైట్. ఇది 4/4 యొక్క ఘనము, రైట్. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ మనల్ని ఏం క్వశ్చన్ అడుగుతున్నారమ్మా ఇక్కడ స్మాలర్ ఐడెంటికల్ క్యూబ్స్గా ఎన్ని చేయొచ్చు అంటే ఈ పెద్ద ఘనముని మనము డివైడ్ చేస్తే ఈక్వల్గా ఉన్నటువంటి ఎన్ని ఘనాలను మనం ఎన్ని చిన్న ఘనాలను తయారు చేయవచ్చు అన్నాడు. అయితే ఇలా వచ్చినప్పుడు మనం ఏం చెప్పామమ్మా ఎన్నైతే లేయర్స్ మీకు ఉంటాయో, రైట్. ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇక్కడ 4. ఇంతకుముందు మనం వేసాము ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి 3 క్యూబ్. అయితే ఇక్కడ మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏమవుతుంది వాల్యూ 4 క్యూబ్, రైట్. 4 క్యూబ్ ఈక్వల్ టు మన వాల్యూ ఏమవుతుందమ్మా ఇక్కడ 64. అంటే ఈ ఘనమును ఉపయోగించి మీరు ఎన్ని చిన్న ఘనాలను తయారు చేయవచ్చు అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 64, రైట్. స్మాలర్ క్యూబ్స్ ఎన్ని వస్తాయి ఇక్కడ 64 క్యూబ్స్ ఉంటాయి అమ్మా, రైట్. ఇది మన ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనల్ని ఎలా అడుగుతున్నారు ఇక్కడ క్యూబ్స్ విత్ 3 సర్ఫేసెస్ పెయింటెడ్ అన్నాడు. 3 తలాలకు మాత్రమే రంగు వేయబడినటువంటి ఘనాల సంఖ్య అన్నారు, రైట్. అయితే మనం 2 చెప్పాము, ఫార్ములా చెప్పాము,
జనరల్గా చెప్పాము. 3 తలాలకు మాత్రమే రంగు వేస్తున్నాము అంటే అది నాకు దేనిపైన డిపెండ్ అని చెప్పామమ్మా? కార్నర్స్ పైన డిపెండ్ అవ్వాలి, రైట్? అంటే ఇక్కడ నువ్వు మళ్ళీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. అది ఎంత పెద్ద గణం ఇచ్చినా సరే 3 సైడ్స్ మీకు కౌంట్ అంటే పెయింట్ కౌంట్ అవుతుంది అంటే మీ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 8, రైట్? సో 3 సైడ్స్ నాకు పెయింట్ వేస్తున్నాం అంటే కార్నర్స్ అమ్మా, కార్నర్స్, రైట్? కార్నర్స్ 1 2 3, రైట్? సో అంటే దీని యొక్క 3 తలాలకు మాత్రమే రంగు వేయబడిన గణాల సంఖ్య అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 8, రైట్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనల్ని ఏమవుతున్నారు ఇక్కడ? క్యూబ్స్ విత్ 2 సర్ఫేసెస్ పెయింట్స్ విల్ అట్ ఎడ్జెస్ అంటున్నాడు, రైట్? 2 తలాలకు రంగు వేయబడినటువంటి గణాల సంఖ్య అన్నాడు, రైట్? 2 తలాలకు మాత్రమే మనం రంగు వేస్తున్నామంటే అది మనకు దేనిపైన డిపెండ్ అవుతుందో మనం చెప్పాం, రైట్? దేనిపైన డిపెండ్ అవుతుంది? ఇది ఈ రెండిట్లో మాత్రమే పెయింట్ వేస్తున్నాడు, రైట్? అంటే చూడండి, ఈ రెండిట్లో మాత్రమే, ఇవి 2 మాత్రమే, అంటే 2 తలాలకు మాత్రమే మనకేమవ్వాలి? రంగు వేయాలి అంటున్నాడు. అంటే 2 తలాలకు మాత్రమే మనకి రంగు వేస్తున్నారు అంటే అది మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది చెప్పాము మనం ఇక్కడ? దాని యొక్క ఎడ్జెస్ పైన డిపెండ్ అవుతుంది అని చెప్పారు. అంటే ఎడ్జ్ అంటే ఏందమ్మా? ఈ 2 సర్ఫేస్కి కామన్గా ఉన్నటువంటి లైన్, రైట్? అలాంటి లైన్స్ మొత్తం మనం ఎన్ని ఉన్నాయని చెప్పాము ఇక్కడ? 12 ఉన్నాయి అని చెప్పారు. ఒక్కొక్క ఎడ్జ్ పైన, రైట్? ఒక్కొక్క ఎడ్జ్ పైన మీకు ఎన్ని గణాలు వస్తున్నాయి ఇక్కడ? 1 2 2 గణాలు వస్తున్నాయి. మొత్తం మనకు ఉన్నటువంటివి 12 తలాలు. 12 తలాలు ఇంటూ ఒక్కొక్క తలం పైన 2 గణాలు వస్తున్నాయి కాబట్టి 12 ఇంటూ 2 అంటే దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? 24. అంటే మొత్తం ఎన్ని గణాలు ఉంటాయి ఇక్కడ? 24 గణాలు ఉంటాయి. అయితే నేను మీకు ఒక ఫార్ములా చెప్పానమ్మా, ఆ ఫార్ములా అప్లై చేసినా మీ ఆన్సర్ వస్తుంది. మన ఫార్ములా ఏం చెప్పాం ఇక్కడ? n-2 ఇంటూ వాటి యొక్క తలాల పైన డిపెండ్ అవుతుంది కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందంటే 12గా రాయండి అని చెప్పన్నాం, రైట్? అయితే ఇక్కడ ఎన్ వాల్యూ మనం ఏం చెప్పాము? ఎన్ని లేయర్స్ ఉంటాయో, ఎన్ని లేయర్స్ ఉన్నాయి ఇక్కడ? 4 లేయర్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎన్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? 4, రైట్? 4 - 2 ఇంటూ దీని వాల్యూ ఏమవుతుందమ్మా? 12. 4 - 2 అంటే ఏమవుతుంది ఇక్కడ? 2, రైట్? 2 × 12 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 24, రైట్? మీరు ఫార్ములాను బేస్ చేసైనా ఆన్సర్ ఫైండ్ చేయండి. ఫార్ములా అసలు అవసరం లేకపోయినా సరే మనం డైరెక్ట్గా ఆన్సర్ ఫైండ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఆ డైస్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఒక్కొక్క ఎడ్జ్ పైన ఎన్ని గణాలు ఉన్నాయి, రైట్? ఒక్కొక్క ఎడ్జ్ పైన నాకు 2 గణాలు ఉన్నాయి అంటే మొత్తం ఎడ్జెస్ ఎన్ని ఉంటాయని చెప్పాము? 12 ఉంటాయని చెప్పాము, రైట్? 12 × 2 24, రైట్? నెక్స్ట్ క్యూబ్స్ విత్ ఓన్లీ 1 సర్ఫేస్ పెయింటెడ్ అన్నాడు. అంటే ఒక గణం యొక్క ఒక తలంలో మాత్రమే రంగు వేయాలి అన్నాడు, రైట్? గణంలో ఒక తలంకే మనకి రంగు వేయాలంటే ఇక్కడ చూడండి అమ్మా, కార్నర్స్లో ఉన్నటువంటి వాల్యూ తీసేస్తారు, రైట్? ఈ యొక్క ఎడ్జెస్ వాల్యూ కూడా లెస్ చేస్తాము, రైట్? అంటే ఈ కార్నర్స్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా మనం ఏం చేస్తాం ఇక్కడ? లెస్ చేస్తున్నాము. సేమ్ అదేవిధంగా ఎడ్జెస్ పైన ఉన్నటువంటి అవి కూడా లెస్ చేస్తున్నాము, రైట్? ఇప్పుడు చూడండి ఎన్ని మిగిలిపోతున్నాయి మనకి ఇక్కడ? ఇక్కడ ఒకటే సైడ్ పెయింట్ ఉంటుందా? 1 1 2 3 4. అంటే ఇప్పుడు చూడండి ఒక సర్ఫేస్లో ఒక తలములో ఎన్ని గణాలు ఉన్నాయి మనకి ఇక్కడ? 4 గణాలు ఉన్నాయి, రైట్? అలా నీకు మొత్తం ఎన్ని తలాలు ఉంటాయని చెప్పాను నేను? 6 ఉంటాయని చెప్పామా? సో 6 సర్ఫేస్ ఉంటాయి కాబట్టి 6 ఇంటూ ఒక తలములో ఎన్ని గణాలు మనకి పెయింట్ అయిపోతున్నాయి? ఒక సైడు 4 ఉన్నాయి కాబట్టి 6 × 4 అంటే దీని వాల్యూ మనకి ఏమవుతుందమ్మా ఇక్కడ? 24, రైట్? అయితే మీకు ఒక ఫార్ములా కూడా చెప్పాను. ఏం ఫార్ములా రాసాము ఇక్కడ మనము? n-2 హోల్ స్క్వేర్ ఇంటూ మనకి తలాల పైన ఉంటుంది కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? 6 అన్నారు, రైట్? ఎన్ వాల్యూ మనకి ఏమవుతుంది ఇక్కడ? 4, రైట్? 4 - 2 హోల్ స్క్వేర్ ఇంటూ వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది. 4 - 2 అంటే ఏమవుతుందమ్మా? 2, రైట్? ఇట్స్ 2 స్క్వేర్ అంటే 4. 4 × 6 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 24, రైట్? మన ఆన్సర్ దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ? 24, రైట్? అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, ఐదర్ మీరు ఫార్ములా అయినా అప్లై చేయండి. వీటి కోసం మనం ఫార్ములా వేయాల్సిన అవసరమే లేదు, ఓకే? డైరెక్ట్గా ఆన్సర్ మనం ఫైండ్ చేస్తే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఏ తలంకు కూడా రంగు లేనటువంటి గణాల సంఖ్య అన్నాడు. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఒక్కొక్క క్యూబ్ని లెస్ చేస్తూ వెళ్ళిపోతాం. అంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అలా డివైడ్ చేసినప్పుడు మనం ఏమని చెప్పాం ఇక్కడ? n - 2
హోల్ క్యూబ్ ఉండాలి అంటున్నాం, రైట్? n-2 హోల్ క్యూబ్ గణాలు ఉంటాయని చెప్పారు. n అంటే దీని వాల్యూ ఏమవుతున్నాం? ఇట్స్ 4 హోల్ క్యూబ్, రైట్? 4 - 2 అంటే 2 క్యూబ్ అవుతుంది, రైట్? 2 క్యూబ్ అంటే దాని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? 8, రైట్? ఇలాంటి ప్రశ్నలు గణాలకు సంబంధించినటువంటివి ఎక్కువ సందర్భాల్లో మన ఎగ్జామ్లో అడిగే పాయింట్స్, రైట్? అయితే నెక్స్ట్ ఇదే విధముగా మనకేం చేస్తారంటే ఇప్పుడు మనము ఓన్లీ ఎన్ని గణాలకి మనం పెయింట్ వేస్తున్నామో చెక్ చేస్తూ వచ్చాం, ఓకేనా? అంటే ఒక సైడ్ పెయింట్ వేసేవి, 2 సైడ్స్ పెయింట్ వేసేది, 3 సైడ్స్ పెయింట్ వేసేది, ఇవన్నీ కౌంట్ చేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మన దగ్గర మనం చెప్పినటువంటి ప్రతి గణము కూడా, రైట్? మన దగ్గర ఉన్నటువంటి ప్రతి గణము కూడా అన్ని సైడ్స్, అంటే ఇక్కడ గణము 6 సైడ్స్ వేసారా, ఈ 6 సైడ్స్ మనకి ఏమవుతాయంటే పెయింట్ వేస్తూ వస్తాడు, రైట్? కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ని కొంచెం టఫ్గా పెంచాలి అన్నారు అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మన దగ్గర 6 సైడ్స్ పెయింట్ వేస్తుంటాడు ఇక్కడ, కానీ ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఓన్లీ 5 సైడ్స్ మాత్రమే పెయింట్ వేస్తాడు. అంటే ఓన్లీ 5 సైడ్స్ పెయింట్ వేస్తాడు. ఏ పార్ట్లో పెయింట్ వేయలేదో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మేబీ ఈ క్రింది భాగంలో పెయింట్ వేయలేదు అంటాడు, అప్పుడు మనల్ని సేమ్ క్వశ్చన్స్ అడుగుతాడు, రైట్? ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువ సందర్భాల్లో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారండి, రైట్? అయితే ఇవి గణముకు సంబంధించినటువంటి బేసిక్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ చూసాము, రైట్? దీనిపైన ఇంకా డెప్త్గా మనకి ఎలాంటి ప్రశ్నలు ఎగ్జామ్లో అడుగుతారు అనే దానిపైన మన యొక్క యాప్లో కంప్లీట్ సెషన్ దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది, రైట్? సో మీరు యాప్ని పర్చేస్ చేసి అందులో ఉన్నటువంటి వీడియోస్ని ఒకసారి చెక్ చేసి దీంట్లో ఇంకా డెప్త్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీరు అక్కడ వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.